అంతే అంటావా? ఏం కొడతానవరా? గట్టిగా ఉప్పు గట్టిగా అంటే ఎస్ ముద్దలు పెట్టరా కట్టె. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామ ఇక్కడ అన్ని తీరబుక్ లెక్కలేదు. అసలు మా దరిద్రం ఏంటో మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే చూడండి మీరే, మేము చాలా రోజులు అవుతుంది బయటికి పోక అని చెప్పేసి బయటకు వచ్చినాం వండుకొని తిందామని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ గాలి స్టార్ట్ అయింది, చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి. అసలు అగ్గి కూడా మంటట్లేదు. జౌరుగాడు అగ్గి అంట పెడదామని మస్తు ట్రై చేస్తుండు, అంటట్లేదు. గాలి చుట్టూరు గాలి రాకుండా ఉండడానికి అఖిల్గాడు ఇట్లా సాపతోటి పెట్టుకొని ఉన్నాడు. అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు. అటు ఇటు చేసి అయితే మొత్తం మీద అయితే కొంచెం కొంచెం మంట పెట్టిండు. ఇక్కడనైతే మటన్ మ్యారినేట్ చేస్తుండు జౌరుగాడు. మటన్ మ్యారినేట్ చేసిన తర్వాత డైరెక్ట్గా పొయ్యి మీద ఎక్కియడమే. అసలు గాలి విపరీతంగా వస్తుంది. అసలు కర్రీ ఉన్న రైస్ అవుతుందో కాదో తెలియదు. ఇక్కడనైతే ఆయిల్ పోసుకొని మంచిగా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. అసలు ఎట్లా వస్తుందో కూడా మేము అర్థం కావట్లేదు. వీడు అంటుండు కదా కర్రీ రైస్ వేరు కాదురా, డైరెక్ట్ పలావ్ లెక్కన మొత్తం చేసి పడేద్దాము, నేను చేస్తా, టేస్ట్ బాగా వస్తుంది అని చెప్పేసి అని అంటుండు. తర్వాత వండిన తర్వాత మీకు ఎట్లా వస్తుంది అని చూపిస్తా. ఒకవేళ వర్షం పడకుంటుంటేనే చూపిస్తా, ఎందుకంటే వర్షం పడితే మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతాము. వెన్నెలనేమో గంత మంచిగా ఉన్నది, అయినా కానీ వర్షం పడేలాగా అదే కదా. ఫుల్ మెరుస్తుంది, చినుకులు వస్తున్నాయి, ఫుల్ వర్షం వచ్చేలాగా ఉన్నది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్ గాని వల్ల నానమ్మ వాళ్ళ ఇంటికాడ ఆగినాము. ఇక్కడ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాడు అఖిల్ గాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తినేటప్పుడు చూపిస్తా రైట్.